కేటీఆర్ కు కవిత ఊహించని షాక్ ఇవ్వబోతుందా? కేటీఆర్ రాజకీయ వ్యూహాలకు జాగృతి లీడర్ చెక్ పెట్టబోతుందా? ఎమ్మెల్సీ పదవితోనే కారును కంగారు పెట్టబోతుందా? కవిత మాస్టర్ మైండ్ ముందు గులాబీ బాస్ ప్లాన్స్ అట్టర్ ఫ్లాప్ కాబోతున్నాయా? ఇంతకీ కారు పార్టీని కవిత ఏ విధంగా ఢీ కొట్టబోతున్నారు? ఈ దెబ్బతో తెలంగాణలో కారు గ్యారేజ్ కే పరిమితం కాబోతుందా? కేసీఆర్ రాజకీయ వారసుడిగా తెరపైకి కేటీఆర్, కవితకు ప్రాధాన్యత ఇవ్వని బీఆర్ఎస్, కారుకి కౌంటర్స్ ఇచ్చిన కవిత, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా, కవిత రాజీనామాపై నిర్ణయం తీసుకొని స్పీకర్, జాగృతిని రెండుగా చీల్చిన కేటీఆర్. రాజకీయాల్లో బంధాలకు అనుబంధాలకు తావుండదు. రాజకీయ నాయకులకు అధికారమే ముఖ్యం కాబట్టి దానికోసమే పాకులాడుతూ ఉంటారు. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తూ ఉంటారు. అవసరమైతే కుటుంబ సభ్యులను వదులుకోవడానికి వెనకాడరు తరహా ఉదంతాలు మన దేశంలో ఎన్నో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కాకపోతే జరుగుతున్న సంఘటనలు మాత్రమే మారుతున్నాయి. అంతిమంగా పరమార్థం మాత్రం ఒకటే. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ తిరుగులేని స్థానంలో ఉండేది. ప్రతిపక్షాన్ని చీల్చడం ద్వారా కేసీఆర్ తిరుగులేని నాయకుడిగా తెలంగాణలో స్థిరపడిపోయారు. తన వారసుడిగా కేటీఆర్ ను తెలంగాణ సమాజానికి పరిచయం చేశారు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవహారాలు మొత్తం కేటీఆర్ చూసుకునేవారు. ఒక రకంగా అనాధికారిక ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగేవారు. కేటీఆర్ స్థాయిలోనే కవిత ఉద్యమాలు చేశారు. కానీ ఆమెకు చెప్పుకునే స్థాయిలో పదవులు దక్కలేదు. 2014లో పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. జాగృతి వ్యవస్థాపకురాలుగానే కొనసాగేవారు. పార్టీలో కీలక వ్యవహారాలు సాగించే పదవి అనేది ఆమెకు ఉండేది కాదు. ఒక రకంగా పార్టీకి ఉన్న ఎంపీలలో ఆమె ఒక ఎంపీగా ఉండేవారు. చివరికి ఆమెకు పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్ పదవి కూడా కేసీఆర్ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా కవితకు ఇబ్బందిని కలిగించాయి. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కవితకు కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కవిత ప్రాధాన్యం పార్టీలో మరింత తగ్గిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే తనకు ఇబ్బందికరమని భావించిన ఆమె పార్టీపై వ్యతిరేక స్వరం వినిపించారు. ఇక ఇదే క్రమంలో పార్టీ అధిష్టానం ఆమెను సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే కవితను మరింత ఇబ్బంది పెట్టాలని ప్రయత్నాలు జరిగాయి. పార్టీ తనను సస్పెండ్ చేస్తే కవిత ఏకంగా పార్టీకి రాజీనామా చేయడంతో పాటు పార్టీ ద్వారా లభించిన ఎమ్మెల్సీ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. రాజీనామా కూడా స్పీకర్ ఫార్మెట్లోనే కవిత సమర్పించారు. ఆ తర్వాత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫోన్ కూడా చేశారు. కవిత రాజీనామా చేసిన సమయం ప్రకారం చూసుకుంటే ఈ పాటికి మండలి చైర్మన్ ఆమోదం తెలిపి ఉండేవారు. కానీ ఆయన వేచి చూసే ధోరణి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో ఆయన గులాబీ పార్టీలో ఉండేవారు. సాధారణంగా స్పీకర్ ఫార్మెట్లో చేసిన రాజీనామాను వెంటనే ఆమోదిస్తారు. కానీ ఆయన పెండింగ్ లో పెట్టారు. తద్వారా బీఆర్ఎస్ కి షాక్ ఇచ్చే పరిణామాన్ని అమలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కవిత జాగృతి చీలిపోయింది. జాగృతిని కేటీఆర్ విజయవంతంగా చీల్చారని వినికిడి. ఎమ్మెల్సీ పదవి కూడా పోతే కవిత మరింత ఒంటరి అవుతుందని చర్చ కూడా జరిగింది. అయితే కవిత వ్యూహాత్మకంగా తన పదవి ఇప్పుడప్పుడే రద్దు కాకుండా ఉండడానికి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.
తద్వారా తన సోదరుడికి షాక్ ఇచ్చారనే విశ్లేషణలు నడుస్తున్నాయి.